నుంచి ఇట్లా చర్చ్లోనే పెరిగినారు. ఇంకా నన్ను అడిగితే చర్చ్ తప్ప నాకు ఇంకేం తెలియదు చిన్నప్పుడు. సో అట్లా ఉన్న నాకు దేవుడు అంటే భయంకరమైన కోపం వచ్చేసింది, అసహ్యం వచ్చింది. ఎందుకో తెలుసా, ఇంటికి ఎవరైనా వస్తారు, వచ్చినప్పుడు నార్మల్ మర్యాద మనమేంటి ప్రైజ్ అవ్వాలని చెప్పాలి. పొరపాటున నేను ఏదో ఉండి మర్చిపోతే మా డాడీ ఇట్లా చేయబట్టి నేను ఎక్కడన్నా పాట పాడమన్నప్పుడు నేను ఇప్పుడు పాడ డాడీ అంటే ఇంటికి పోగానే బెల్ట్ తోటి హక్కులేసుకున్నాను, కొడితే తోలు వచ్చేది. అప్పుడప్పుడు ఆడుకోవడానికి బయటికి వెళ్తుంటాను కదా, బయటికి వెళ్ళి చెప్పిన టైంకి రిటర్న్ రాకపోతే పొలం తెలుసా ఎవరికల్లా తెలుసా, కాళ్ళు కట్టి ఫ్యాన్ ఎలా తీసుకో పోయిందా ఎవరైనా అట్లా తిరిగిన. నా తల్లిదండ్రులు నన్ను అట్లా పెంచింది. ఒకవేళ వాళ్ళే కనుక నన్ను అట్లా పెంచుకోకపోయి ఉంటే నేను ఈరోజు ఉండేటోని కాదు. హల్లెలూయా హల్లెలూయా. అట్లా పెళ్లితో పెంచింది మా డాడీ. మా మమ్మీ ఏమి చేసినా చేయకపోయినా రెండు విషయాలను గుర్తుపెట్టాను. నీ లైఫ్లో దేవుని వాక్యము ఉండాలి, రెండోది ప్రార్థన. ఈ రెండు ఉంటే నువ్వు ఎక్కడన్నా తెలు ఏమన్నా చెయ్యి. ఇది నాకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మమ్మీ బైబిల్ చదవకపోతే టిఫిన్ పెట్టేది కాదు. బైబిల్ చదవకపోతే నో టిఫిన్, నో ఫుడ్. అదే రీతిగా మమ్మీ చర్చికి వెళ్ళేటప్పుడు నేను స్కూల్కి వెళ్తున్నట్టే రూపాయి ఇయ్యదు, కానీ చర్చికి వెళ్తున్నా అంటే మా మమ్మీ నా చేతిలో ఏ రోజు కాయిన్ పెట్టలే, నోటే ఇచ్చింది. దేవుడికి ఇచ్చిన చెడిపోడు, దేవుడికి నువ్వు ఆశీర్వదించబడతావు. అవు అట్లా ఆ బేస్లో పెరుగుతా ఉంటే నేను 5th 6th క్లాస్కి వచ్చేసరికి దేవుడు అంటే విరక్తి వచ్చింది. ఉపవాస ప్రార్థనలు పొద్దుగల 9ంటికి మొదలైతే సాయంకాలము 5 వరకు 4 వరకు ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఎక్కడ ప్రార్థన నాయన ఇది పొద్దుగల మొదలైన సాయంకాలం ఏంది టార్చర్ అనిపించేది. మా వాళ్ళందరూ ఫ్రెండ్స్ ఏమో బ్యాట్లు పట్టుకొని క్రికెట్ అని, అరే వస్తున్నావా మేము పోతున్నాం బ్యాట్లు ఇచ్చుకుంటూ పోతా ఉంటే నేను ఇక్కడనేమో అయ్యా కాపాడుతండి, అయ్యా కాపాడు. ఇదేం ఇగో ఇక్కడ మొదలైన ఇక్కడ కూర్చుంటే ప్రార్థన సాయంత్రం 6 సర్కిల్ ఇక్కడికి వచ్చేది. పొరుకుంటా ఏం చేస్తాం ఆ వయసులో అట్లుండే. ఒక పక్క మా డాడీ క్రమశిక్షణ అడుగుపట్టడం, ఈ ప్రేయర్లు అనడం, మళ్ళీ దీనికి తోడు సేవకుల పిల్లలం కదా, మా చెల్లి నేను ఇద్దరం పిల్లలం కాబట్టి ఎవరో వచ్చి ఓ బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి, నాన్న మా అక్కకు అన్నకు ఎగ్జామ్స్ ఉన్నాయి మీరు ప్రేయర్ చేయండి, పిల్లల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఇది మళ్ళీ ఏమిస్తాడు. ఇదంతా అయ్యేసరికి చాలా చిరాకు అనిపించి తెలిసి తెలియని వయసులో 6th క్లాస్లో టీచరు స్కూల్లో చెప్పిందన్నమాట, మనిషికి గాలి అందకపోతే చచ్చిపోతాడు అని. అయితే నేను బాత్రూంలో మా చర్చ్ బాత్రూంలోనే ఒక ఫ్రైడే నాడు ఈ టార్చర్ నేను వల్ల కాదు నేను చచ్చిపోతా అని చెప్పి ముక్కు నోరు అన్ని మూసుకుని నేను చచ్చిపోతా నా వల్ల. ఏం దేవుడు ఈయన దేవుడు, ఈ టార్చర్ లెక్క ఫీల్ అయినా అన్నమాట. అట్లా 6th నుంచి 10th వరకు నా లైఫ్ ఇంతే ఉంది. 10th క్లాస్లో ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు కాబట్టి హిందీ ఆయిల్ ఎప్పుడు నేర్పిస్తారు? 6th క్లాస్. తెలుగు ఆయిల్ చిన్నప్పటి నుంచి. నేను నా చదువు నాకున్న జ్ఞానం ఎట్లా అంటే నేను 10th క్లాస్లో హిందీ ఆయిల్ నేర్చుకున్నా, 10th క్లాస్లో తెలుగు ఆయిల్ రాయడం నేర్చుకున్నా. చదవడం వచ్చిన రాయడం సరిగ్గా రాదు, నేను రాస్తే ఎవ్వరూ చదవలేదు, అవంత భయంకరంగా ఉన్నాను నాకు చదువు. నాకు ఇంగ్లీష్ ఎవరైనా నిలబెట్టి టీచరు చదివిస్తుందేమో అని బెంచ్ కింద దాచుకునేది. సడన్ గా అప్పటిదాకా బాగానే ఉంటా, నా టైం వచ్చింది, మా బెంచ్ వస్తుంది, ఈ టీచర్ లేచి చదవమంటుందని ఆ కడుపులో నొప్పని నొప్పని ఏడ్చేది. అది కడుపు నొప్పి కాదు, చదువుకున్న భయానికి వచ్చిన నొప్పి అది. అవో అట్లా జరుగుతూ ఉంది నా జీవితం. అట్లా భయపడతా ఉంటే మా హిందీ టీచరు నా పేపర్ కరెక్షన్ చేసి రోజు చెప్పిందనమాట, అరే ఉదయ్ నువ్వు గనక హిందీ పాస్ అయితే నేను టీచింగ్ బంద్ చేస్తాను.
ఏంటిది? నువ్వు నువ్వు 10th పాస్ కావు, నీ వల్ల కావాలి. నీ చదువేదో నాకు తెలుసు, నువ్వు ఇప్పటికీ మించింది ఏం లేదు, ఇంకేదన్నా ఆల్టర్నేటివ్ ఉంటే చూసుకో అన్నాడు. అన్నప్పుడు టీచర్ చాలా భయపడిపించింది, బాగా అనిపించింది. నేను హిందీ ఎగ్జామ్ ఎట్లా రాస్తాను తెలుసా? నార్మల్గా మనకు తెలుగు పాటలు ఇంగ్లీష్ లిరిక్స్ వస్తాయి కదా, అట్లా రాజు మంచివాడు అని హిందీలో రాసేది. అది చదివితే హిందీ అది చదివేది తెలుగే. అట్లాంటి చదువు నాది. అట్లాంటి వాడిని నా బాధలో నేను ఉన్నప్పుడు నేను మమ్మీ డాడీకి చెప్పినప్పుడు మమ్మీ డాడీ ఒకటే మాట్లాడారు, నీ లైఫ్లో దేవుడు అంటే ఏందో నీకు ఇంకా అర్థం కాలేదేమో, దేవుడు పాదాలు పట్టుకో, ప్రార్థించి దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు జ్ఞానం ఇస్తాడు అన్నప్పుడు, దేవుడి సన్నిధిలో ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత రీతిగా హిందీలో నాకు 55 మార్క్స్ వచ్చింది. 50 మార్కులు. నేను ఫస్ట్ నా రిజల్ట్ రాగానే నేను స్కూల్కి వెళ్ళి మా టీచర్ చూపించిన, టీచర్ నేను పాస్ అయిపోయినా అనగానే, ఏ అట్టెట్లా పాస్ అయినవరా అన్న. ఆ రీతిలో మొదలైన నా జీవితం అప్పుడు అర్థమైంది, దేవుడు ఏమైనా చేయగలుగుతాడు, ఇస్ గాడ్ ఆఫ్ ఇంపాసిబుల్ అని చెప్పి దేవుడు అప్పుడప్పుడే నా విశ్వాసం బలపడతా ఉంది. బలపడ్డాక ఇంటర్లో ఇక బాగా దేవుడు పరిచయం, డాడీ వాళ్ళతో బాగా నేను సపోర్ట్ చేసినాక నా ఇంటర్ ఫస్ట్ ఇయర్కి డాడీ వాళ్ళు మెయిన్ లైన్ బ్యాప్టిస్ట్ చర్చ్ నుంచి బయటకు వచ్చి ఇండిపెండెంట్ చర్చ్ స్టార్ట్ చేశారు. ఇంకా అప్పుడు అంతా పని చేయాలి, ఇక బీబీఎస్ కానీ ఏ పనైనా. ఇందాక ఐదారు చెప్తా ఉంటే నాకు నేను గుర్తు చేసుకుంటా ఉన్నా, దేవుని పని అంటే ఎంత విలువైందంటే అంత విలువైంది. నేనేం చెప్తా అంటే మా డాడీ నాకు నేర్పించింది ఏంటంటే, ఎవరైనా పెద్దోళ్ళు ఇంటికి వస్తే వారికి సేవ చేయడానికి నన్ను మా చెల్లిని పంపించేది. వాళ్ళకి ఒకవేళ షూస్ వేసుకోవడం రాకపోతే వాళ్ళు షూస్ వేయించి, వాళ్ళు తిన్నాక కడుక్కోవడానికి ప్లేట్స్ తీసుకెళ్ళి వాటర్ తీసుకోవాలి, వాళ్ళు వచ్చి కడుక్కోగలుగుతారు. కానీ నువ్వు అది చేస్తే నీకు ఆశీర్వాదం. నాకు ఆ రోజు ఆ ఏజ్లో మాకు అర్థం కాలేదు, నాకు 10th ఇంటర్ వరకు అది అర్థం కావట్లేదు. వీళ్ళు ఎందుకు ఇంకా మాతో పని చేపిస్తున్నారు, మీ ఇంట్లో పని వల్లమా? ఇంకా బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏదో చెప్పాలన్నా, మా ఇంట్లో మా మమ్మీని మా డాడీని మా చెల్లిని చూస్తే నాకేమి అనిపించేదంటే ఏలియన్స్ అనిపించింది. వీళ్ళు గ్రాంతరవాసులు, నన్ను ఒక్కని పాత్ర చేస్తారు. మా చెల్లి పోయి సాడీలు చెప్తుంది, మా మమ్మీ వచ్చి ఒక రౌండ్ వేసుకుంటుంది, మా మమ్మీ పొంగి మా చెల్లి పోయి మళ్ళీ మా డాడీకి చెప్తుంది, మా డాడీ వచ్చి సెకండ్ రౌండ్ వేసుకుంటాడు. ఎన్ని పనులు తినను లిటరల్లీ. ఈరోజు నేను ఇట్లున్నా అంటే అందుకని దేవుడు ఎవరికి తగినట్టు వారికి ఆ క్రమశిక్షణ ఇస్తాడేమో, అట్లా పట్టే తను ఆ రీతి నేను ఎదిగిన నాకు దేవుడు అప్పుడప్పుడే నేర్చుకున్నప్పుడు నేను ఇంటర్లో సెకండ్ ఇయర్కి ఎంసెట్ ఎగ్జామ్ రాసామనుకున్నాను. ఎంసెట్ ఎగ్జామ్ రాసే టైంలో ఆ ఎంసెట్ ఎగ్జామ్ రేపంటే ఈరోజు నైట్ మా చర్చ్లో బీబీఎస్ ఫైనల్ డే ప్రోగ్రామ్ మొత్తం పని చేస్తున్నాను. రాత్రి ఆల్మోస్ట్ 12 గంటల అంతా అయిపోయేసరికి ఎర్లీ మార్నింగ్ చేసిన 9 o'clockకి ఎగ్జామ్ హాల్కి అటెండ్ కావాలి. అటువంటిది నేను లేచి కరెక్ట్గా ఎగ్జామ్ అన్న ఒక 1 hour బిఫోర్ నేను లేచి రెడీ అయ్యి వెళ్ళిపోయినా. మా డాడీకి ఒక టెన్షన్ ఏంటంటే, వీడు అసలు ఎగ్జామ్ రాసిందా రాయలేదా, వీడు ఏం చేసిందో. సరే అని చెప్పి ఎగ్జామ్ రాసిన, నాకు ర్యాంక్ వచ్చింది. ఎంత ర్యాంక్ తెలుసా? 3000. మొదటి నుంచి కాదు, లాస్ట్ నుంచి 3000, 2,03,000 వచ్చింది నా ర్యాంకు. ఆ ఇయర్ ఉన్న క్వాలిఫికేషన్ అందరికి ర్యాంకులు వచ్చిన వాళ్ళకు 1,30,000 సీట్లే ఉన్నాయి. నాకు వచ్చిందంట. మా డాడీ మేనేజ్మెంట్ కూడా కట్టలేదు కదా, అయ్యగారు నాకు అంత ఉంటుందా? లేదు. వారికి కనీసం నెల వెళ్ళడమే కష్టం. ఇక అట్లాంటిది 30,000 40,000 అంటే మా డాడీ కట్టలేదు. నేను మెంటల్గా డిసైడ్ అయిపోయి మనం ఇంజనీరింగ్ చేయలేదు, ఏదైనా డిగ్రీ చేయాలి, అది కూడా డిగ్రీ మళ్ళీ డిగ్రీ కూడా 15,000 20,000 కట్టాలి. ఇదేలా కడతారని చెప్పి నేనేమనుకున్నా అంటే, ఇక నేను ఏదో ఒక పని చేసి మళ్ళీ ఎక్స్టర్నల్ రాయాలో లాంగ్ టర్మ్ చేయాలేమో అని నేను అనుకున్నాను. మళ్ళీ మమ్మీ డాడీ తెలిసి ఒకటే మాట్లాడు, దేవుడికి నీ లైఫ్ని సరెండర్ చేయి, దేవుడికి నీ జీవితాన్ని సమర్పించి, అయ్యా నేను బ్రతికితే నీ కొరకు బ్రతుకుతా, చదివితే అది నీకు ఉపయోగపడేటట్టుగా నేను జీవిస్తాను, దేవుని దగ్గర ఒప్పుకోవాలి. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, సెయింట్ మేరీస్ కాలేజ్లో నాకు 90,000 సీట్, అది నాకు గవర్నమెంట్ కోట అగ్గేస్తాను. చాలా సంతోషం అనిపించింది. మళ్ళీ మమ్మీ డాడీ చూస్తే ఆ 30,000 కూడా లేవు. ఎట్లా అంటే మా మామయ్యని రిక్వెస్ట్ చేసి ఎక్కువ ఫస్ట్ ఇయర్ అయితే కడదాం, వీళ్ళు చదవాలని
మీకు కంప్యూటర్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉందని చెప్పి నన్ను కట్టించి చదివించారు. అద్భుత రీతిగా నేను కౌన్సిలింగ్ కౌన్సిలింగ్కి వెళ్ళకుండా నాకు మా కాలేజ్లో అలాట్మెంట్ లెటర్ వచ్చింది, స్పాట్ అలాట్మెంట్. దీని హైలైట్ ఏందో తెలుసా, నేను కట్టిన 30,000 నాకు వాపసు 4 సంవత్సరాలకి గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్ వచ్చింది. ఇన్ని చేసినప్పుడు దేవుడు నాకేమనిపించాలి, దేవుని పట్ల నాకేమనిపించాలా? చిన్నప్పటి నుంచి నన్ను అసహించుకున్నా. చిన్నప్పటి నుంచి దేవుడు అంటే వద్దు అనుకున్నా. ఇంత గలీజ్ దేవుడా, ఇంత శాడిస్టా, ఇంత కోపమా నా మీద అనుకున్నా. నేను ఆ దెబ్బలు తిన్నప్పుడు నా జీవితంలో దేవుడు కార్యాలు చేస్తుంటే ఆయన కోసం జీవించడం తప్ప ఇంకేముంది అనిపించింది. ఆ రోజు నుండి నా బీటెక్ లో నుండి ఐ స్టార్టెడ్ లవింగ్ గాడ్. దేవుని ప్రేమించడం మొదలుపెట్టాను. ఆ ప్రేమ నన్ను ఎక్కడ దాకా తీసుకెళ్ళిందో తెలుసా. నేను ఎక్కడ నాకు చాలా ఆఫర్స్ వచ్చినాయి. బీటెక్ లో చదువుతున్నప్పుడే నాకు ఇండియన్ ఆర్మీ ఆఫర్ వచ్చింది, ఇన్ఫోసిస్ లో ఆఫర్ వచ్చింది, ఎన్జిఎం నార్త్ గేట్ ఎయిర్లైన్స్ లో లండన్ లో ఆఫర్ వచ్చింది. ఇవన్నీ వచ్చినా కానీ ఎందుకు నాకు ఎక్కడ జాబ్ చేయబుద్ధి కాదు. ఎందుకు ఎక్కడో నాకు ఏమనిపించిందంటే బిజినెస్ చేయాలని పడ్డది. అరే ఇదేంటి ఇట్లా అనిపిస్తుంది అని చెప్పి నేను దాని మీద కొంచెం ఫోకస్ చేసి డాడీతో చెప్తే చేయరా అన్నాడు. డాడీ కూడా మమ్మీ కూడా ఎంకరేజ్ చేశారు. మరి ఏమైనా పైసలు ఇస్తారంటే వాళ్ళ దగ్గర ఏం లేవు. పేతురు అంటాడు కదా ఏమని, మా దగ్గర ఇయ్యడానికి ఏం లేవు, మా దగ్గర ఏముందో ఇస్తాం నీకు అంతే. వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటి, దేవుడు. అయా నీకు దేవుడిని ఇచ్చి ప్రార్థన చేసుకో, నీకేం కావాలో ఆయన అనుకున్నాను అన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి స్లోగా బిజినెస్ స్టార్ట్ చేసి 2012లో నా బీటెక్ అప్పుడే అయిపోయింది. నాకు ఏ ఎక్స్పీరియన్స్ లేదు, నాకు ఎప్పుడు సాఫ్ట్వేర్లో తెలుసుకోవడం ఎవరు లేదు. దేవుడి ఇచ్చిన జ్ఞానంతో మా మమ్మీ తన గోల్డ్ అంటే నాకు ఒక ల్యాప్టాప్ కొనిచ్చింది. ల్యాప్టాప్ తోటి నేను సొంతంగా నేర్చుకున్నాను. బయట ట్రైనింగ్ కూడా ఎక్కడికి వెళ్ళలేదు. దేవుని పాదాలు, దేవుని సన్నిధి ఆయన ఇచ్చిన జ్ఞానంతో కొంచెం నేర్చుకొని మార్కెట్లోకి వెళ్ళి నన్ను నేను మార్కెట్ చేసుకోవడం, బిజినెస్ చేసుకోవడం. ఆ రీతిగా మొదలయ్యి దేవుడు నన్ను ఒక 40 మంది ఎంప్లాయీస్ ఇచ్చాడు. నాకు 40 మంది ఎంప్లాయీస్ ఇచ్చి 2 సంవత్సరానికి ఎంత టర్న్ ఓవర్ చేసినా తెలుసా, 2 కోట్లు తీసుకున్నాను. ఎంత? 2 crores టర్న్ ఓవర్. లైఫ్ అయిపోయింది. ఎక్కడో ఉన్న నాకు దేవుడు నా లైఫ్ లో నేను నెలకు కనీసం 14-16 లక్షలు జీతాలు ఇస్తున్నా. నా దగ్గర హైయెస్ట్ ఎంప్లాయీకి 1,80,000 ఇచ్చిన జీతము, చిన్నగా ఉన్న ఎంప్లాయీకి నేను 15,000, 20,000 నుంచి 1,80,000 చేసేదాకా ఫుల్ శాలరీ. అసలు లైఫ్ వర్క్ ఉంది. ఎవరు చూసినా కానీ అమ్మో ఉదయ్ దొరకడు, ఉదయ్ బిజీ, ఆయన డిస్టర్బ్ చేయొద్దు, నన్ను వీఐపీ కంటే ఎక్కువ చూస్తుంది. ఇక మా చుట్టాలు కానీ మా చర్చలో అందరూ అయితే ఈ టైంలో దేవుడు రిమైండ్ చేశాడు, బిడ్డా ఎక్కడో ఏంటి కదా దేవా నీ దశమానం నీకు ఇస్తుంది అనిపిస్తుంటే దేవుడు ఏం చేసిందో తెలుసా, అక్కడ నుండి ఒకసారి రిటర్న్ ఎక్కడికి వచ్చినంటే 15-16 లక్షల అప్పు వచ్చేసింది. ఆ 2 కోట్ల టర్న్ ఓవర్ అన్నీ పోయింది. చివరికి 15-16 లక్షల అప్పు నింది. ఏంది ప్రభు అంటే, బిడ్డ నాకు నువ్వు కావాలి. ఏం కావాలా? నువ్వు కావాలి. నీ డబ్బొద్దు, నీ డబ్బు నాకొద్దు. నా దగ్గర లేని డబ్బా, నా దగ్గర లేనివా, నాకు కావాల్సింది ఎవరు? నువ్వు. ఎందుకో తెలుసా, నేను అప్పుడు కూడా యూత్ మీటింగ్స్ చేస్తా ఉన్నా, వాక్యం చెప్పడానికి వెళ్తున్నా, అన్నీ చేస్తున్నా. కానీ దేవునికి ఎట్లా అంటే సండే మార్నింగ్ 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు నా ఫోన్లో ఆడుతా. మిగతా టైంలలో ఫోన్ బిజీగా ఉంటుంది. ఏదో ఒక కాల్ నడుస్తుంది, ఏదో మీటింగ్ నడుస్తుంది. పొద్దుగా నుంచి రాత్రి 1 గంట వరకు ఇక్కడ ఇండియన్ క్లయింట్స్, యూఎస్ క్లయింట్స్, యూకే క్లయింట్స్ ఫుల్ బిజీ ఉన్నా. అట్లా బిజీ ఉన్న నన్ను దేవుడు ఏం చేసిందంటే, బిడ్డ నీ సమయం కావాలన్నా, నాకు నువ్వు కావాలి. నువ్వు నాకు ఇచ్చే డబ్బు ఏదో నువ్వు ఇచ్చేది ఇది నాకు వద్దు అని చెప్పి దేవుడు మళ్ళా నన్ను అడిగి పట్టుకొస్తే ఎట్లా ప్రభు అంటే, వెంటనే నేనేం చేసినంటే మా చర్చ్లో కొంతమంది యవనస్తులకు ఈ బిజినెస్ రిలేటెడ్ అవంతా నేర్పించేసి, అరే మీరు చూసుకోండి, నేను ఇన్వాల్వ్ అనుకుంటాను, మీరే హ్యాండిల్ చేసుకోండి, మీ మటుకు మీ శాలరీలు వెళ్తాయి, మీరు హ్యాపీగా అందులో దాన్ని గ్రో చేయాలి అని చెప్పి నేను ఆ బిజినెస్ బయటకు వచ్చి నేను మళ్ళీ ఒక జాబ్లో జాయిన్ అయ్యి, ఆ జాబ్ కూడా బిలీవ్ ఇట్ ఆర్ నాట్ నాకున్న ఆ ఎక్స్పీరియన్స్కి వాళ్ళంతా శాలరీ జాబ్ దొరుకుతుందా అనుకున్నాను.
కానీ వితిన్ 15 డేస్లో ఒక మంచి మల్టీనేషనల్ కంపెనీస్ ఎంఎన్సీలో ఒక AI బేస్డ్ కంపెనీలో సీనియర్ బిజినెస్ అనలిస్ట్గా దేవుడు నాకు జాబ్ ఇచ్చాడు. వెంటనే నాకు అనిపించింది, ఓకే యూ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ ప్లాన్. నాకు సాటర్డే సండే ఆఫ్. నేను దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఏంటంటే రెండు విషయాలు. ఒకటి సంఘము, రెండోది యవనస్తులు. ఏంటిది? సంఘము, యవనస్తులు. చాలా మంది రోజు ఏం చేస్తూ ఉన్నారంటే బయటికి వెళ్ళి సువార్తలు చెప్తా ఉన్నాం, దేవుడిని నమ్ముకోమని చెప్తాం, అన్ని బాగానే ఉంటున్నాయి, బయట సువార్త బాగా జరుగుతుంది, కానీ ఆగమంతా ఇంట్లో అవుతుంది. సాతాను గారు సంఘంలో ప్రవేశించు, సంఘాలను చెడగొడతా ఉన్నాడు, సంఘంలో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తున్నాడు, సంఘంలో ఆత్మీయత లేకుండా చేస్తా ఉన్నాడు. ఈ రీతిగా చేస్తా ఉన్నప్పుడు దేవుడు నాకు పలికిన మాటలు, నువ్వు వెళ్ళి సంఘంతో మాట్లాడు. ఆ రోజు అపోస్తలుల పౌలుతో దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళి మాట్లాడు, నీకు ఎదురుగా ఎవడు నిలబడడు, యవనస్తులను బలపరచమన్నాడు. ఆ రీతిగా నేను దాదాపు ఒక లాస్ట్ 5-6 years నుంచి ఇదే తీర్మానంతో దేవుని సన్నిధిలో ముందుకు వెళ్తున్నా. దేవుని దృష్టిలో, చాలా మంది దృష్టిలో నన్ను ఏమంటున్నారంటే, ఒకప్పుడు ఉదయం ఇంత పైసలు సంపాదించి ఇట్లా ఉండేది, కానీ ఉదయం ఇప్పుడు బిజినెస్ అంతా పక్కన పెట్టాడు. అది వాళ్ళకేమో, దేవుడు నాకు ఏమి తక్కువ చేయలేదు. దేవుడు నాకు ఏ నాడు కూడా ఐ వాజ్ నాట్ సాడ్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్. ఇంకా నాలో సంతోషం పెరిగింది, నాలో ఆనందం పెరిగింది. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నేను హైదరాబాద్ ప్రాంతానికి వచ్చేటప్పుడు మమ్మీ నేను వస్తున్నానని చెప్పినాక అక్కడ జ్ఞాపకం చేసుకుని మమ్మీ తప్ప నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు ఏ ఒక్కరు ఇక్కడ తెలుసు. నాకు అసలు నా ఫ్రెండ్స్ లేరు, నా రిలేటివ్స్ లేరు, నాకు కనీసం ఆదిలాబాద్ ప్రాంతం ఎక్కడ ఏందనే డీటెయిల్స్ లేవు. నేను దేవుని ప్రేరేపణతో ఇక్కడికి రావడం జరిగింది. ఆ ప్రేరేపణతో కొంతమంది కలవడం, ఆ రీతిగా దేవుని సన్నిధిలో మాట్లాడటం జరుగుతా ఉంది. What I want to tell you is, God is something beyond our thinking. దేవుడు అనే వ్యక్తి లేకుంటే ఆ శక్తి, దేవుడు అనే ఆ యూనివర్సల్ ఆస్పెక్ట్ ఇస్ బియాండ్ అవర్ థాట్స్. కానీ మనం ఏం చేస్తా ఉన్నామంటే దేవుణ్ణి మనము మట్ట పెట్టి జేబులో పెట్టేస్తున్నాం. మనకు దేవుడు అంటే చాలా చులకనైపోయింది. దైవ భక్తి, దేవుని శక్తి, దాన్ని మనము ఫోకస్ చేయట్లేదు. వీఆర్ ఆల్ ఫోకస్ ఓన్లీ ఆన్ us. ఎంతసేపు ఆ ఫోకస్ నా మీద కావాలా, నేను దీవించబడాలా, నేను బాగుపడాలా, నా కుటుంబం సంతోషంగా ఉండాలా, నా కుటుంబం ఆశీర్వదింపబడాలా, నేను గొప్పగా ఉండాలని మనం ఏదో దేవుడి దగ్గర ప్రయత్నాలు చేస్తాం. నేను అందుకని అంటానమాట, మోర్ దెన్ యువర్ యాక్షన్స్, యువర్ ఇంటెన్షన్స్ ఆర్ ఇంపార్టెంట్. నీ చేస్తుల కంటే, నీ పనుల కంటే ఏం కావాలా, నీ ఉద్దేశం మంచిదై ఉండాలి. ఉద్దేశం మంచిగా అయిన రోజులు యు విల్ నాట్ వరీ ఫర్ ఎనీథింగ్. కొన్ని రోజులు ఇబ్బంది పడవచ్చు, యోసేపు ఇబ్బంది పడతాడు కదా, ఆ ఇబ్బంది నువ్వు పడొచ్చేమో, కానీ దేవుడు ఒకానొక సమయంలో నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈ రీతిగా నా జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తూ ఈ రోజు వరకు ఇంకా దేవుడు చేసిన అనేక అద్భుతాలు ఉన్నాయి నా జీవితంలో. ఆ రీతిగా దేవుడు నన్ను బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, నడిపిస్తూ ఈ రీతిగా దేవుని సన్నిధిలో, ఆయన సంఘాలలో, ఆయన యవనస్తుల మధ్యలో దేవుడు నన్ను ఈ రీతిగా వాడుకుంటూ ఈ రీతిగా ఈ రోజు మీ మధ్యకి తీసుకొచ్చాడు. దేవుడు నా జీవితంలో చేసిన అతి అద్భుత కార్యములను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి నేను అక్క మార్నింగ్ మెసేజ్ తీసుకునేటప్పుడు నేను కూడా షాక్ అయ్యాను. ఎందుకంటే నేను కూడా యాకోబు పత్రిక మొదటి అధ్యాయం నుంచే వచ్చు, కానీ అక్క నాకేం చేస్తాను, ఒక గ్రౌండ్ వేసి నేను చెప్పాలనుకున్న వాక్యానికి ఒక ప్రాపర్ స్టేజ్ సెట్ చేసి, సో నేను జ్ఞాపకం చేయాలనుకున్న మాటలు యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 22-23 వచ్చినాను. ఎవరైనా ఒక చదువు. ఎవరైనా వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తించిన వాడైతే వాడు అర్థంలో సమాజ ముఖమును చూసుకొని మనుషులు పోలి ఉన్నాడు. వాడు చూసుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోరు కదా. అయితే చాలు థ్యాంక్ యూ. నిజంగా ఇక్కడ చాలా స్పష్టంగా క్లియర్గా ఏమనుంది అంటే, మనం
చాలా సార్లు వాక్యాన్ని వింటాం. ఏంటిది? వాక్యం వింటాం. వాక్యం నేను ఏం చేస్తాం? వాక్యాన్ని విని మర్చిపోతా ఉంటాం. మర్చిపోవడం అనేది మానవ సహజ లక్షణం. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. మతమరుపులు ఏం తప్పలేదు. కానీ విశ్వాసిగా ఉన్న నీవు నేను వాక్యమును మర్చిపోవడము తప్పు. వాక్యమును విడిచిపెట్టడము తప్పు. సంఘంలో మనం విశ్వాసంలో ఉంటాం. ఐ విల్ గివ్ యు వెరీ గుడ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు దావీదును దేవుడు ఏమని పిలిచాడు? హృదయానుసారం. మోషేని ఏమన్నాడు? అబ్రహామును ఏమన్నాడు? ఎప్పుడన్నాడు అది? వారు జీవించినాక, వారి జీవితాన్ని బట్టి, వారి ప్రవర్తనను బట్టి దేవుడు వారికి ఆ పేరు పెట్టాడు. కానీ నీకు నాకు దేవుడు ఏం చేసిందో తెలుసా? ముందే విశ్వాసులను పిలుస్తా ఉన్నాడు, మళ్ళీ పరిశుద్ధులను పిలుస్తా ఉన్నాడు. నీవు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారు నా సొంత రక్షకుడిగా నీవు అంగీకరించినవో, అంగీకరించినప్పటి నుంచి దేవుడు మనల్ని ఏమన్నాడు? నీతిమంతులు, పరిశుద్ధులు, విశ్వాసులను పిలుస్తున్నాడు. కానీ విశ్వాసులముగా, పరిశుద్ధులముగా, నీతిమంతులుగా పిలువబడుతున్న మనము నిజముగా విశ్వాసులుగా జీవిస్తున్నామా? మన ప్రవర్తన, మన విధానములు, మన ఆలోచన, మన నడవడి విశ్వాసులుగా ఉంటుందా? ఎందుకంటే ఈరోజు చర్చలో ఏమైపోయింది అంటే ఇది ఒక ట్రెడిషన్ అయిపోయింది, ఆచారం అయిపోయింది. చర్చకు పోవడం ఒక ఆనవాయితీ అయిపోయింది. ఈ చర్చ్ అనేది, సంఘం అనేది చాలా శ్రేష్టమైన, విలువైన స్థలము. ఇంకో ప్రాముఖ్యమైన మాట చెప్తా. నార్మల్ గా దుర్గాడు అప్పట్లో ఈ మాట అన్నాడు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. సంఘం అంటే ఈ చర్చ్ బిల్డింగ్ కాదు. సంఘం అంటే విశ్వాసులు. విశ్వాసుల సమూహమే దేవుని సంఘము. నీవు నేను నిజముగా విశ్వాసులుగా జీవించినప్పుడే దీన్ని దేవుడు సంఘముగా పిలువబడతాడు. నీవు నేను బయటికి నటించినన్ని రోజులు, మనం బయటికి యాక్టింగ్ చేసినన్ని రోజులు దేవుడు దీన్ని సంఘముగా అంగీకరించాడు. నువ్వు నేను సంఘములో, దేవుని శరీరంలో భాగము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ ఉంది. బాడీలో ఒక పార్ట్ చెడిపోతే ఆ వ్యక్తిని మనం రోగి అంటామా లేకుంటే మంచివాడు అంటామా? రోగి అంటాం. శరీరంలో ఏ ఒక్క జబ్బున్నా ఆ వ్యక్తి పేషెంటే. నిన్ను హాస్పిటల్కి పోతే డాక్టరో, టీచరో, పోలీసు వాడి పిలువరు ఏమని పిలుస్తారు? అంతే. నువ్వు ఎవరన్నాగా అది సీఎం అయినా పేషెంట్ నేమ్ కింద రాయాల్సిందే. ఈరోజు దేవుడు నన్ను ప్రశ్నిస్తుంది ఏంటంటే, విశ్వాసిగా పిలువబడుతున్న నీవు విశ్వాసిగా జీవిస్తున్నావా? దేవుని బిడ్డగా, క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము నిజముగా క్రైస్తవులుగా జీవిస్తున్నామా? క్రైస్తవుడు అంటే ఏంటి? క్రీస్తుని అనుసరించేవాడు. క్రీస్తును అనుసరించేవాడు వారి జీవితము ఏ రీతి ఉండాలి? అది చాలా ప్రాముఖ్యం. అది మనం మర్చిపోతాం. ఎంతసేపు అయ్యగారు, అమ్మగారు ఏం చేయాలి? అయ్యా ఈ బిడ్డను దీవించు, అయ్యా ఈ బిడ్డను ఆశీర్వదించు, అయ్యా ఈమెకు కష్టం ఉంది, నాకు కష్టం ఉంది, బాధ ఉంది, అప్పులు ఉన్నాయి, నష్టం ఉంది, నాయన బాగు చేయి అని ఎంతసేపు వారిని మన పక్షముగా ప్రార్థన చేయమని అడుగుతా ఉంటాం. కానీ మన జీవితాలను సరి చేసుకునే పనిలో మనం ఉంటాం. We don't want that as a priority. We don't want to focus on it. కానీ మనం ఎంతసేపు ఏం చేస్తా ఉంటామంటే ఈ నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా బిడ్డను దీవించు, నన్ను ఆశీర్వదించు, ఎంతసేపు మనం ఇదే పని మీద ఉంటా ఉన్నాం. కానీ విశ్వాసిగా నీవు కలిగి ఉండవలసిన లక్షణాలు, నీవు కలిగి ఉండవలసిన బాధ్యత నీ మీద ఉంది. దాంట్లో మొదటి దేనిలో తెలుసా? విశ్వాసిగా నీవు ఆరాధించే వ్యక్తిగా ఉండాలా. ఏంటిది? ఆరాధించే వ్యక్తిగా. చాలాసార్లు ఆరాధన అనగానే మనం ఏమనుకుంటామంటే యేసయ్యా యేసయ్యా అని స్తోత్రం స్తోత్రం అని కొన్ని స్తుతులు చెప్పడము, పాటలు పాడటము, దీంతో అయిపోతాం అనుకుంటాం. బట్ దెర్ ఇస్ అ ప్రాసెస్. అందుకనే నేను ఎవ్వరికి ఏం చెప్పినా కానీ డోంట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ. ఏది కూడా అట్లా చెప్పగానే నమ్మొద్దు.
ఏం చేయాలా? దాని మీద పరిశోధించాలా, దాని మీద మనము పరీక్షించాలా. నిజంగా అయ్యగారు చెప్పాడు, లేకుంటే అమ్మగారు చెప్పారు, లేకుంటే ఎవరైనా ఒక మాట చెబితే మనం ఏం చేయాలి? దాన్ని పరిశీలించాలి. ఇది ఏ రీతిగా జరుగుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అయ్యగారు కానీ ఎవరైనా కానీ ఏమని చెప్తారు? ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తుంది. ఎట్లా చేస్తాడు అని చెప్పాలి. నిజం మనకు అర్థం కావాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలా అయితే ఆ స్విచ్ చేయకుండా ఫ్యాన్ తిరుగుతుంది. ఎంతమంది ఒప్పుకుంటారు ఇది? ఎట్లా తిరుగుతుంది? ఆడ ఫ్యాన్ వేసిన ఫ్యాన్ ఎట్లా తిరుగుతుంది? మనకు తెలిసింది కాబట్టి అర్థమైంది, మనకు తెలిసింది కాబట్టి అర్థమైంది. నేను సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి, ఆదివాసులు ఉన్నాయి. ఇప్పుడు ఆ నుండి నేను ఒక కారు తీసుకుపోయాను, రిమోట్ కార్ ఆడ తీసుకపోయి వాళ్ళకి రిమోట్ కనిపించారు, నాకు జేబుతుంది రిమోట్. నేను ఇట్లా అని దా 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 అన్నప్పుడు ఆ రిమోట్ తోటి ఇట్లా ముందుకు నెడుతున్నాడు ఎవరో ఇట్లా నేను వచ్చింది అనుకో, వాళ్ళకి ఏమనిపిస్తుంది? అమ్మా ఇదేదో వేరే ఉన్నాడు, చాలా డిఫరెంట్ ఉన్నాడు. ఇప్పుడు ఫోనే ఉంది, ఇప్పటి వరకు వాళ్ళు ఇంతవరకు ఫోన్ చూడలేదు అనుకుందా. ఇప్పుడు నేను తీసుకుపోయి ఫోటో తీసి ఇలా చూపించింది అనుకో, వాళ్ళు ఏమవుతారు? ఆశ్చర్యం కాదా? ఇదేదో ఉందా కదా. ఇప్పుడు నేను అది బేస్ చేసుకొని నేను ఇంకేమని ముచ్చట్లు చెప్పొచ్చు. చంద్రమండలం నాదే, హైదరాబాద్ అంతా నాదే, ఇదంతా ముచ్చట చెప్పిన అనుకో, అప్పుడు ఏమనిపిస్తుంది? అంత నిజమేమో అనిపిస్తుంది. అట్లనే మనము అన్ని ముచ్చట్లు నమ్మొద్దు. నేను అందుకని దేవుని ఏం చేయాలా? రుచి చూచి ఎదగాల. జస్ట్ ఏదో మాటలు బట్టి నమ్మొద్దు. ఏం చేయాలా? రుచి చూచి ఎదగాల. ఏమని? యెహోవా ఉత్తముడు అని. నువ్వు టేస్ట్ చేయకుండా అబ్బా సూపర్ అబ్బా నువ్వు చేస్తే ఎక్సలెంట్ అబ్బా అనే ముచ్చట్లు పక్కకు పెట్టాలా. నువ్వు టేస్ట్ చేసినావా? టేస్ట్ చేస్తే ఎట్లుంది అప్పుడు చెప్తాడు. అంతేగాని టేస్ట్ చేయకుండా నువ్వు చేస్తావు బట్ ఎక్సలెంట్ ఇది అది ఇది అని చెప్పే మాటలు నమ్మొద్దు. నేను అందుకని అంటున్నాను అన్నమాట, దేవుని ఆరాధన చేయడానికి ఒక మెకానికల్ ప్రాసెస్ ఉంది. ఆ మెకానికల్ ప్రాసెస్ లో ఫస్ట్ ప్రాముఖ్యమైనది ఏందో తెలుసా? ఆయన ఎవరో మనం గుర్తించాలి. ఏంటిది? ఆయన ఎవరో గుర్తించాలా. ఆయన నీకు ఏమైతుందో అది తెలవాలా. అంతేగాని ఇప్పుడు చిన్నప్పటి నుంచి మా మమ్మీ డాడీ నన్ను నేర్పించాడు ఏమని? ఆరాధన కానీ కళ్ళు మూసుకోవాలా, చేతులు పైకెత్తాలా, హల్లెలూయా 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 స్తోత్రం 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 అనాలి. అంతే. ఇక నేర్చుకున్నా, ఇక నాకు ఆరాధన వచ్చినట్టేనా? కాదు. ఆరాధన అనేది నువ్వు బయటికి చేసేది కాదు, లేకుంటే ఏదో నోటితో చేసేది కాదు, ఆత్మతో. నీ ఆత్మ ఇన్వాల్వ్ అయినప్పుడు అది లోపటి నుంచి రావాలా. అది లోపటి నుంచి రావాలి అన్నప్పుడు నీ లోపల దేవుని కార్యము దేవుడు లోపల తాకి ఉండాలి. అప్పుడు నువ్వు ఆరాధించినప్పుడు తప్పకుండా ఏమైతుంది? ఆరాధన దేవుడికి చేరుతుంది. అందుకని దావీదు కాన్ఫిడెన్స్ ఏంది? ఆయన ఉన్నాడన్నమాట. నా ప్రార్థన దేవుని చెవులో చొచ్చుకొని ఉన్నదంటాడు. He has that confidence. ఎందుకు? అది లోపటి నుంచి వస్తుంది. ఇక్కడ అయ్యగారు ఉంది, ఆస్తులు చేయండి, ప్రార్థన చేయండి, ఆరాధన చేయండి అని అంటా ఉంటే అయ్యగారు ఏమనుకుంటారో, మళ్ళీ పేరు పెట్టి పిలుస్తాడో, లేకుంటే ఇంకేమన్నా అవుతుందో అని చెప్పి మనం ఏం చేస్తూ ఉంటాం? ఆయన కోసం చేస్తూ ఉంటాం. చాలా మంది చర్చెస్ కి దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఎట్లా వస్తారో తెలుసా? ఎందుకు వస్తారో తెలుసా? ఈరోజు ఆదివారం రాకపోతే మళ్ళీ అయ్యగారికి ఇంటికోసం మన జీవితాలు, మన విశ్వాసాలు ఇక్కడ ఆగిపోయినాయి. దేవుడు అడుగుతా ఉన్నాడు, విశ్వాసిగా నీ ఆరాధన ఏ రీతిగా ఉంది? God is asking to worship him with heart, not with your mouth. పెదవులు నన్ను గణపరుస్తున్నాయి కానీ హృదయము ఎట్లుంటది అట్లా? ఎందుకంటే అది లోపటి నుంచి రావట్లేదు కనుక. Because it is not coming from inside, it is coming just outside. మనుషుల మెప్పు కొరకు, అమ్మో అందరూ చూస్తున్నారు, బా ఈ బ్రదర్ మస్తు ఆరాధన చేస్తాడని వేరే వాళ్ళు చెప్పుకోవడానికి ఆరాధన చేస్తూ ఉంటారు. బా సూపర్ పాడతారు, సూపర్ ఉంటుంది వాయిస్ అని వినిపించడానికి మనం పాటలు పాడుతూ ఉంటాం. ఈరోజు లోకం అట్లా అయిపోయింది. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ దిస్. లోకం మనల్ని ఖరాబ్ చేస్తా ఉంది. ఈరోజు దేవుడు అడుగుతా ఉన్నాడు, సంగమా
విశ్వాసి నీ ఆరాధన ఏ రీతిగా జరుగుతా ఉంది? ఏ రీతిగా నువ్వు ఆరాధిస్తా ఉన్నావు? ఆత్మతో ఆరాధిస్తున్నావా, లేకుంటే జస్ట్ ఫర్ టైం ఏదో దేవుని చర్చికి పోతే దేవుడు కార్యం చేస్తున్నట్ట, దేవుని సన్నిధికి వెళ్తే అయ్యగారు అడగరంట, దేవుని సన్నిధికి పోతే ఏదో దొరుకుతుందంట. ఇది కాదు దేవుడు అడుగుతున్నది. ఆత్మతో ఆరాధన చేయి. దేవుడు నీ దృష్టిలో ఏమై ఉన్నాడు? ఆయన గొప్పవాడా, ఆయన తండ్రియా, ఆయన శక్తిమంతుడా, ఆయన స్వస్థపరిచేవాడా, ఆయన బలపరిచేవాడా, ఆయన ధైర్యపరిచేవాడా? నీ జీవితంలో దేవుడు ఏం చేసిందో దాన్ని బట్టి దేవుని గుర్తించు. There is no standard, there is no scale, there is no rule that you should call God as something. There is no rule. దేవుడు అడుగుతున్నది, అయ్యో నా బిడ్డ నన్ను ఇట్లేదు, రూల్స్ లేవు దేవుని దగ్గర. మన దేవుని దగ్గర అటువంటి రెగ్యులేషన్స్ లేవు. నువ్వు తండ్రి అని పిలిచినా పలుకుతాడు, అబ్బా అని పిలిచినా పలుకుతాడు, బోధకుడు అని పిలిచినా పలుకుతాడు, నా టీచర్ అంటే పలుకుతాడు, నా గైడ్ అంటే పలుకుతాడు, నా స్వస్థపరిచే నా డాక్టర్ అంటే పలుకుతాడు. He is there to respond. How do you call him? We forgot to call him. విడిచిపెట్టినాం, మర్చిపోయినాం దేవుని గురించడం. ఎంతసేపు దేవుడు ఏంటంటే, చర్చికి పోతే అది ఇస్తారంట, చర్చికి పోతే దేవుడు మనం ప్రార్థన ఇస్తాడంట, చర్చికి పోతే పెళ్లిళ్ళు అవుతాయంట, చర్చికి పోతే ఉద్యోగాలు వస్తాయంట, చర్చికి పోతే ఇల్లు దొరుకుతుందంట, చర్చికి పోతే ప్రమోషన్లు వస్తాయంట. దట్ ఇస్ రాంగ్. నువ్వు చర్చికి రావాల్సింది నీ జీవితంలో ఏదో దొరుకుతుందని కాదు. చర్చికి రావాల్సింది నీకు కలిగిన రక్షణను బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఆ స్థితిని బట్టి దేవుని సన్నిధికి రా. మిగతాన్ని పక్కకు పెట్టు, మిగతాన్ని పక్కకు పెట్టు. ఒకవేళ నేనే గనక అదే గనక ఫోకస్ పెట్టుకొని డబ్బే సంపాదించాలనుకుంటే there are so many ways. కానీ దేవుడి దగ్గర ఒకటే, మనం నమ్మకంగా నిజాయితీగా బ్రతుకుతాం. ఆ నమ్మకం నిజాయితీతో ఎక్కడికి వెళ్ళినా పర్లేదు అనుకున్నా దేవుడు నాకు అద్భుతంగా 15 లక్షలు అప్పించింది. I never felt bad. And even ఎవరికైనా ఒకటే చెప్తా, దేవుడు అంటే ఇస్ నాట్ సంథింగ్, ఒక గివర్ కాదు, ఒక బ్యాంకు కాదు, అది ఒక హాస్పిటల్ కాదు. ఇస్ మోర్ దెన్ దాట్. అది గుర్తించు. మనం ఎంతసేపు దేవుని ఎట్లా చూస్తామంటే, నాకు అవసరం ఉన్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడని, డబ్బిస్తాడని, అవసరతలు తీరుస్తాడని, లేకుంటే ఏదో నాకు ఆపద్ బాంధవులుగా మనము దేవుడు చూస్తాడేమో. ఇస్ మోర్ దెన్ దట్. ఈస్ క్రియేటర్. ఆయన నిన్ను నన్ను ప్రేమించి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన ప్రాణదాత. ఆమేన్. అంత వ్యక్తిని, ఆ స్థాయిలో ఉన్న దేవుణ్ణి నువ్వు నన్ను ఏం చేస్తున్నావు తెలుసా? నాకు అవసరం వస్తే హెల్ప్ చేస్తాడు, నాకు తగ్గొస్తే స్వస్థ చేస్తాడు, అనారోగ్యం నుంచి బయటపడేస్తాడు, నాకు ఉద్యోగం చేస్తాడు. ఏజెంట్ని చేసి పారేస్తాడు దేవుడు. ఒక మ్యారేజ్ బ్రోకర్ని చేసినాం, ఒక జాబ్ ఏజెంట్ని చేసేసినాము, అవసరతాలు తీర్చే ఏదో ఉంటుంది కదా కొంతమంది, ఇగో ఇట్లాంటి బ్యాంకులు, ఇట్లాంటి లోన్లు బ్యాంకులు చేసేసినాం. దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఆరాధన చేసేటప్పుడు ఇది కాదు నువ్వు దృష్టి. దేవుడు ఏమని ప్రార్థన చేయాలి, దేవుడు ఏమని ఆరాధించాలి అంటే, అయ్యా నువ్వు నన్ను సృష్టించిన సృష్టికర్త తండ్రి, దేనికి పనికిరాని నన్ను నువ్వు ఎన్నుకొని నీ పరిశుద్ధుల గుంపులో నన్ను నిలబెట్టినావు, నీ రక్షణను బట్టి నీకు వందనాలు. ఇది పాయింట్ చాలు నీకు దేవుని ఆరాధించడానికి. There are more beyond he has done in our life. కానీ మనం ఏం చేస్తామంటే దేవుడు అడుగుతా ఉన్నాడు, నువ్వు ఆత్మతో ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని గుర్తించి ఆరాధిస్తున్నావా, లేకుంటే ఏదో నాంకే వాస్తవం మనము ఆరాధన చేస్తున్నావా? దేవుడు సన్నిధిలో మనము ఆ తీర్మానంతో ఉండాలి, దేవుని తీర్మానంలో ఉండాలి. ఎందుకంటే అక్కడ యాకోబు పత్రికలో అన్నాడు కదా, ఏమని? వాక్యము విని మర్చిపోతా ఉంటున్నాడు. అక్కడ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తాడు. ఏమని? వాక్యం విని మర్చిపోవడానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తాడు? ఒక వ్యక్తి అద్దంలో తన ముఖాన్ని చూసుకొని కొంచెం అటు పక్కకి వెళ్ళిపోయి, అరే నా ముఖం పెట్టుకుంటుందని ఆశ్చర్యపోతున్నాడంట. మర్చిపోయే వ్యక్తి అంట, వాక్యం మర్చిపోయే వ్యక్తి. నీ ముఖం నీకు తెలవదా? ఇప్పుడు అప్పటిదాకా చూసుకున్నా నీకు తెలుసు నీకు ఇక్కడ ఒక పింపుల్ ఉందని. బయటికి పోయి కొంచెం అటు పోయినాక పింపుల్ మర్చిపోతామా? నీ ముఖాన్ని నువ్వు మర్చిపోతామా? నీ ఫోటోను చూసి ఆయన ఎవరు అలా ఉన్నాడు అని అంటామా? మన ఫోటోలు మనం గుర్తుపట్టమా? ఎట్లా? హౌ వి ఆర్ స్టోరింగ్ ఇట్ ఇన్ అవర్ మెమరీ. కానీ దేవుని వాక్యము మన మెమరీస్లో లేదు, గోడల మీద మిగిలిపోతా ఉంది,
బైబిల్లో మిగిలిపోతా ఉంది, బుక్లలో మిగిలిపోతా ఉంది. ఆ వాక్యము నీలో వెళ్ళట్లేదు. ఆ వాక్యము నీలో వెళ్ళని రోజులు నీలో ఆరాధన రాదు. వాక్యానుసారమైన జీవితాలు కావాలి దేవునికి. విశ్వాసికి ఉండాల్సింది ఆ వాక్యానుసారమైన జీవితం. నీలో ఆరాధించే గుణం, ఆత్మతో ఆరాధించే తత్వం ఉండాలా. రెండవది వాక్యానుసారమైన జీవితం. వాక్యానుసారమైన జీవితం అది మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త అందుకైనా మనుషులు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. ఏంటంటే మనిషి మానవుడు దేనికో రొట్టె వలన కాదు, నాట్ బై బ్రెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వలన వచ్చు నోటి మాట వలన బ్రతుకును. మనకి రోజు దేవుని వాక్యం వద్దు, దేవుని వాక్యం వద్దు. అయ్యగారు ఎప్పుడు దీవిస్తాడు అది కావాలా, మనకు ఆశీర్వాదాలు కావాలా, దీవెనలు కావాలా. దేవుడి ఎంతసేపు అయ్యా నన్ను దీవించు ఇది కావాలి. కానీ మనము వాక్యానుసారమైన జీవితాలు మనం ఒప్పుకోము. దేవుడు అడుగుతా ఉన్నాడు. వాక్యానుసారమైన జీవితము చాలా శ్రేష్టమైంది, ముఖ్యమైంది. కానీ నేనేం చేస్తున్నానంటే వాక్యములు పక్కన పెడుతున్నాం. ఎంతసేపు నీకు నాకు కావాల్సిందేదో అది తీసుకుంటున్నాం. కాబట్టి నేను దేవుని సన్నిధిలో వాక్యానుసారంగా జీవించే జీవితాలు కావాలా, వాక్యానుసారమైన జీవితాలు కావాలా. వాక్యము లేని జీవితాలు విశ్వాసముగా పిలువబడుతున్న నేను విశ్వాసముగా జీవించాలి. అది ప్రాముఖ్యం, అది ఇంపార్టెంట్. మనం అది వదిలిపెడతాం, మిగతావన్నీ చేస్తాం. మొదటిది ఆరాధించేవారు, ఆత్మతో ఆరాధించేవారు. రెండవది వాక్యానుసారం. మూడవది క్రియలు కావాలి. సంఘంలో విశ్వాసులుగా ఉన్న నేను క్రియలు లేని విశ్వాసాన్ని ప్రదర్శిస్తా ఉంటాం. అందుకని దేవుడు ఏమన్నాడు? క్రియలు లేని విశ్వాసము మృతము. ఎంతసేపు అన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే బయటికి ఏదో చేసేది ఇచ్చేది అనుకుంటా ఉంటాం. ఇందాక అన్న చెప్తా ఉన్నాడు కదా, దేవుని సన్నిధిలో పని జరుగుతా ఉంది, పనికి రావాలి. మీరు నమ్ముతారో నమ్మరో, మిర్యాలగూడలో బ్యాప్టిస్ట్ చర్చ్ పెద్ద కాంపౌండ్, దాదాపు 800-900 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది చర్చ్ సెంటర్ ఒక దగ్గర ఉంటుంది. చుట్టూ గడ్డి ఉండేది. ఆ గడ్డిని ప్రతి వారం నేను ఇంకొక అంకుల్ ఇద్దరే గడ్డి పీకేది. నేను ఎందుకు గడ్డి పీకేదో తెలుసా? అప్పుడు ఎందుకు అంకుల్ అయిపోయిన స్ప్రెడ్ ఇస్తాను. ఎందుకు? మా డాడీ మామూలు ఎట్లా పని అంకుల్కి హెల్ప్ చేస్తే నాకు స్ప్రైట్ కోసం నేను చేసాను. అదప్పుడు నా జీవితం అది తెలియక దేవుని పని చాలా శ్రేష్టమైంది. మీరు నమ్ముతారో నమ్మరో, నేను ఇట్లా కనిపిస్తున్నా కదా, నేను వీలైతే అక్కడికి నేను మమ్మీని ఫోటో పంపించమంటా. నేను మా మమ్మీ మా డాడీ కలిసి 40 ఫీట్ల బావి దొరికినాం. తెలుసా ఎంత? 40 ఫీట్లు బావి దొరికినాం. నేను మా మమ్మీ పైనుండి ఇట్లా చేతకు పట్టుకొని ఇచ్చేస్తే మా డాడీ లోపల దిగి పువ్వి బకెట్ వేసేది, మట్టి వేస్తే అట్లా తీసి, ఎందుకంటే బోర్ అయిపోయడానికి మనీ లేవు, అట్లా ఒక ఆర్ఫనేజ్ కట్టినాం, ఒక ఆశ్రమం కట్టినాం. ఇంకా హైలైట్ ఏదో చెప్పాలా, నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు దాదాపు అది ఒక 2 BHK అనమాట. 2 BHK అంటే మనం 2 పోర్షన్లు ఉంటాయి, 2 బెడ్రూమ్లు ఉంటాయి, 2 కిచెన్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, మధ్యలో సబ్జాలు ఉంటాయి. ఆ ఇంతటికి సున్నం ఫస్ట్ చేసింది నేను 2 కోట్స్ వేసిన. 2 కోట్స్. నా లైఫ్లో కష్టం అంటే అస్సలు వెనకలేదు. నాకు దేవుడు అర్థమైనాక దేవుని పని అంటే పరిగెత్తుతా. దేవుని పని ఉందంటే అది ఏదైనా, నేను ఎక్కడ ఏమైనా నేను ఏం పట్టించుకోను. నేను ఎట్లున్నా, నా పరిస్థితి ఏంటి, నా ఉద్యోగం ఏంటి, నా చదివేది, ఇవేవి కాదు. నాకు దేవుని పని కంటే ఏది ముఖ్యం కాదు. దేవుని పని చేసుకోవడం ఏ రోజు జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి ఈ మాటలు. అయ్యగారు ఇంత చెప్పాల్సిన పని ఉండదు.
నీకు పని కనిపించి ఇలా గలితి ఉంది అంటే నువ్వు పోయి అక్కడ కూర్చో, అది నీ పని. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, మా చర్చ్లో దాదాపు 30 మంది యవనస్తులు. అంటే మా చర్చ్ ప్రారంభమైనప్పుడు మేమిద్దరమే యవనస్తున్నాం. చర్చ్కి వస్తున్న కొంతమంది యాడ్ అవుతా ఉన్నప్పుడు ఆ చర్చ్ యూత్ని దేవుని ఎట్లా తిరగాలి, ఎట్లా తిప్పాలా, ఐ సో ప్రౌడ్, చాలా గర్వంగా చెప్పగలుగుతాను. దేవుడు మాకు ఇచ్చిన యవనస్తున్నాను, దేవుడు దేవుడి వైపు వారిని తిప్పడానికి దేవుడు చూపిన కృప. ఈరోజు మా చర్చ్ లో 2nd, 3rd, 4th మార్చ్ మీటింగ్స్ అయితే బయట మా చర్చ్ యవనస్తులు కలిసి 450 మందికి వండుతుంది. వెజిటబుల్ బిర్యానీ, ఆలు కుర్మా, నెక్స్ట్ సాంబారు, స్వీట్, ఎవ్రీథింగ్. డాడీ మమ్మీ ఉంది, మీరు ఎందుకు అంత కష్టం అవసరం లేదు, మనం తెప్పిస్తామంటే మన కెపాసిటీ ఏదో మనకు తెలవాలి, మనం అంటే ఏందో మనకు తెలియాలి. మా యవనస్తులు, నేను కూడా అన్న ఎందుకన్నా మనం చేయడం, మనం చేసేద్దామంటే మా యవనస్తులు అందరూ ఉండి అవసరం లేదమ్మా చేసేద్దాం అని చెప్పి అందరు కలిసి ఆ భోజనాలు చేసినాక మేము వంట నేను చేసి ఎవరికి చెప్పలేదు. అందరు తిన్నాక చాలా బాగుంది అంటే అప్పుడు చెప్పలేదు మన యవనస్తులు చేసింది. నేను ఎందుకు అంటున్నా అంటే ఇట్స్ నాట్ సంథింగ్ గ్రేట్. ఐ ఎంకరేజ్ యవనస్తులు దేవుని సన్నిధిలో చాలా బలమైన వారు, దేవుని సంఘానికి పిల్లర్స్ వాళ్ళు. ఒక సంఘంలో యవనస్తులు ఉన్నారంటే సంఘ కాపరి రైట్ హ్యాండ్ రిలాక్స్గా, ఆయనకి ఏ పని చేయాల్సిన పని ఉండొద్దు అంటే నేను సంఘ కాపరికి అయ్యా మీకేందో చెప్పండి, యు జస్ట్ టెల్ us, we'll take care of it. దానియేలు గుర్తులు చూసినప్పుడు ఏమన్నారు, ఒక స్టేట్మెంట్ ఉంది, వీరు భూమిని తల క్రింద చేయువారు అన్నాడు. స్టేట్మెంట్ దే హావ్ రిసీవ్డ్ ఇట్. వారిని చూసినప్పుడు మనుషులకు కనిపించిన ఆలోచన, మాట, స్టేట్మెంట్. మన సంఘంలో ఈరోజు యవనస్తుల పరిస్థితుల్లో తెలుసా, కొంతమంది యువకులు ఏంటంట పుట్టుకతో వృద్ధులు. అర్థమైందని చెప్పింది. కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు. అంటే ఈ చర్చ్ ఉన్నారని నేను అంటలేదు, మన క్రైస్తవ సంఘాలు వ్యవస్థ పరిస్థితి అది. ఏం చేస్తుందో తెలుసా, కరెక్ట్ ఆరాధన అయిపోయినందుకు వస్తారు, నిమ్మలంగా కూర్చుంటారు, అయ్యగారు వచ్చిందని కనిపించినట్టుగా కనిపిస్తారు, ఇట్లా ముఖాలు చూపిస్తారు, అయ్యా నేను వచ్చిన కథ వేసిందండి. మీరు చర్చికి సంబంధం ఉండదు, చర్చికి బాధ్యత ఉండదు, అయ్యో ఇంత పరిచర్య ఉంది, ఇంత అవసరం ఉంది, సరే మనం ఎట్లాగూ ఇవ్వలేము, మనం ఎట్లా ఉద్యోగాలు చేయలేము, మనకు దేవుడు ఇచ్చిన శక్తి ఉంది, బలం ఉంది, దేవుని కోసం వాడదాం. ఆమేన్. అది కావాలి మనకు. అయ్యగారు ఇంట్లో మమ్మూ డాడో కాదు, మనకు అనిపించాలి ఇది దేవుని పని. నేను ఇంకో మాట ఏమంటా అంటే ఈ చర్చ వాడి అయ్యగారు కదా, చర్చ వాడి నాది. సార్ దేవుని దగ్గర 100%, దేవుని తర్వాత ఎవరిది? నాది, మాది. ఇది మనది అన్నప్పుడు మనం ఎట్లుండాలి? మన ఇంట్లో ఫంక్షన్ అవుతుంది, ఫంక్షన్ అయినా మనం ఏం చేస్తాం? మంచిగా గేమ్ ఆడుకుంటూ కూర్చుంటామా, సీరియల్ చూసుకుంటూ కూర్చుంటామా, ఎట్లుంటుంది? ఇప్పుడు నన్ను ఏం డిస్టెన్స్ అయితే చాలా పనులు ఉంది. మరి మన చర్చిలలో ఇంత ప్రోగ్రామ్ ఇంత అయితే ఉంటే మనం ఎందుకు ఇంత దగ్గరుకుంటాం? పిలవాలన్నా, చెప్పాలన్నా ఒక భరోసా ఉండాలి. లేదంటే సారి ఎవరో చూసుకుంటారు. ఎవరో ఇంతకంటే బలంగా ఉండగలుగుతారు. సంఘ కాపరి పనిలో తెలుసా, స్ట్రైట్ ఇక్కడ రావాలా, ఆరాధన జరిగించాలా, ఆయనకి ఇచ్చిన బాధ్యత ఏందో ఆయన వాక్యం బోధించి మనల్ని బలపరిచి మన కొరకు ప్రార్థన చేసి ఆయన చేయాల్సిన పని ఆయనకు ఉంది. అది కాకుండా మనం ఏం చేస్తున్నాం, అయ్యగారిని తోకో నలుకో, నువ్వు పని చేసుకో. ఎందుకు? ఎవరు పెట్టమన్నాడు చర్చిగా? నేను అయినా మనం ఏదో అయ్యగారికి ఫేవర్ చేసినట్టు చేస్తూ ఉంటాం. విశ్వాసుల లక్షణాలు ఇవి కాదు. విశ్వాసిగా ఉన్న నీకు బాధ్యత ఉంది. యు నీడ్ టు నో యువర్ రెస్పాన్సిబిలిటీ. అదే క్రియలో కనిపించేది. నేను చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. ఇప్పుడు వైఫ్కి నా భర్త నన్ను ప్రేమిస్తుంది ఎట్లా తెలుస్తుంది? క్రియల
Unless until you express, how does he know or she know that you love him? Love her. రోజు పొద్దున్న లేచి ఐదు సాయంకాలం అయిపోయినా ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడు తెలుస్తుంది? క్రియలు. మంచి చీర తెచ్చిస్తున్నాను భర్తకు భార్యకు భర్త మీద ప్రేమ ఎప్పుడు తెలుస్తుంది? ఒక కూరను ఆయన నచ్చిన కూరను వెరైటీగా చేసి టేస్టీగా చేసి నచ్చినట్టు చేసినప్పుడు ఆటోమేటిక్ ఏమనిపిస్తుంది భర్తకు? బా ఏం చేస్తున్నారు? ఆ ప్రేమను వ్యక్తపరచాలా? నీకు నిజంగా బాధ్యత ఉంటే క్రియలలో కనిపిస్తుంది. ఇందాక అయ్యగారు ఒక్కరి పేరు ఇద్దరు పేర్లు అంటా ఉన్నాడు, వీళ్ళు ఖచ్చితంగా వస్తారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి అక్బర్ తెలుసా మీకు? కల్కరేశ్వర అక్బరు బీర్బలు మంది రోజు ఏమని నా సంఘం తోపు, నా సంఘం గ్రేట్, అట్లనే నా రాజ్యం గ్రేట్, నా రాజ్య ప్రజలు చాలా గ్రేట్, నేనేం చెప్తా చేస్తాను అన్నాడు. బీర్బల్ వెంటనే ఒకసారి టెస్ట్ పెడదాం అయ్యారు. ఏంది రేపు పొద్దుగా ఉందండి లీటర్ పాలు తీసుకొచ్చిపోయాడు. ఏంటి లీటర్ పాలు తీసుకొచ్చి నేను పెద్ద గంగారం పెడతా, గంగారం పోయినాను. ఇంకా పోస్తామంట లైవ్ చూసి రాజు ఫుల్ కృషిగా, రాజు ఫుల్ కృషి చూసినా బీర్బల్ చూసినా నా ప్రజలు ఎట్టున్నారు నా మాట కింద గురించి తప్పకుండా సంతోషం అయ్యారు. అంత అయిపోయింది. రాజుని బీర్బల్ పైకి తీసుకుపోయినా గంగారం తీసుకపోతే అన్ని నీళ్ళే. ఏంటి నీళ్ళే ఉన్నాయా? పాలు లేవు. ఏంది పాలు లేవాడా? అన్ని నీళ్ళే. అరే ఇదేందిరా, అందరు గిన్నెలు పట్టుకొచ్చారు, ప్రతి ఒక్కరి చేతులు చెంపు కనిపించింది అంటే అప్పుడు ఆ బీర్బల్ చెప్పింది, అయ్యా అందరూ ఏమనుకున్నారు తెలుసా? అందరూ పాల్గొంటున్నారు, ఒక్క చెంపు నీళ్ళకి ఏమైతే పాలు ఏంటిది అందరు పాల్గొస్తే ఒక చెంపు నీళ్ళకి ఏమైనా అయిద్దా? ఇప్పుడు సరే 500 మంది ప్రజలు 500లో 499 మంది పాల్గొచ్చారు, నేను ఒక్క నీళ్ళు పోస్తే ఏమైంది అనుకున్నాను. హైలైట్ ఏదో చెప్పాలా? అందరిదే ఈరోజు మన పనులు కూడా అంతే ఉన్నాయి. అంటే నేను పోకపోతే ఆయన పోతాడు లేదా ఆయన అనుకుంటాడు, ఈమె పోతుంది లే అనుకుంటాడు. చర్చిలో ఇంతమందిలో నేను ఒక్కరిని పోకపోతే అయ్యడానికి ఏమనిపిస్తుంది? ఏం జరగాలనుకుంటారు. కానీ హైలైట్ ఏదంటే అందరికీ అనుకుంటారు. ఇది ఒక్క దీని విషయంలో కాదు, ఇచ్చే విషయంలో కూడా ఇంతే. మనం ఏమనుకుంటాము? అయ్యగారు మంచిగా క్లోజ్ డబ్బా పెట్టేసిండు, దానిలో కానికేమంటాడు, తీరా తీసుకపోయి చేస్తాం. అయ్యగారు చూసిండా, దేవుడు చూసిండు. ఎవరు అడిగినాను నేను ఎంత చేస్తే? నేను చిన్నప్పుడు ఏం చేస్తానో తెలుసా? మా మమ్మీ చర్చికి కానుక 10 రూపాయలు అట్లా ఇస్తే, నోట్ ఇస్తే 5 రూపాయల నోట్లు 10 రూపాయల నోట్లు ఇస్తే నేనేం చేసాను, చేంజ్ చేసి ఇట్లా ఈ బాక్స్లో కాకుండా ఆఫరింగ్ బ్యాగ్ వచ్చింది. ఈ ఆఫరింగ్ బ్యాగ్ మా దగ్గరకు వచ్చినప్పుడు నేనేం చేశాను, నా దగ్గర 1 to 2 రూపీస్ కాయిన్స్ ఉంది, చేస్తే చల్లగా సౌండ్ వస్తుంది, నీట్గా ఆ దానికి అక్కడ పెట్టేసింది. ప్లాటిక్ ఉంటుంది కదా, ఆ కాయిన్ ఇట్లా దీనికి జారేసి అప్పుడు రాదుగా నోట్ వేసినట్టే ఉంటుంది. తెలివి అర్థమవుతుందని చెప్పేది. మనము మన తెలుగులన్నీ దేవుని దగ్గర ప్రదర్శిస్తాము. దేవునికి దశమ భాగాలు ఇవ్వాలని మనకు తెలుసు, దేవునికి అర్పణలు అర్పించాలని మనకు తెలుసు. కానీ మన ముందు చాలా ఉంటాయి దేవుడి కంటే ఎక్కువ. ఫస్ట్ అప్పులు కట్టుకోవాలి, ఇది కట్టుకోవాలి, ఇది కట్టుకోవాలి. లాస్ట్ కొంచెం ఉంటుంది, దాంట్లో అవన్న దేవుడికి ఇస్తామంట బియ్యం. మనం ఇంత కష్టపడి పని చేసినాక కథం కూడా లేకపోతే దానికి కూడా తీయాలి. చివరికి మిగిలిందేదో దేవుడికి ఇవ్వాలి. దయచేసి సంగమా జ్ఞాపకం చేసుకోవాలా, దేవుడు అంత పిచ్చోడు కాదు. దేవుడు మన దగ్గర కనిపిస్తలేదు కాబట్టి దేవుడు ఏమైనా అనుకోవచ్చు అనుకుంటాడేమో. దేవుడు గమనిస్తున్నాడు, దేవుడు ప్రతిదీ చూస్తాడు. మనం ఏం చేస్తూ ఉంటామంటే జస్ట్ మనం పైకి నిపుణం చేస్తూ ఉంటాం, పైకి ఏదో యాక్టింగ్ చేస్తూ ఉంటాం. God is not in that way. దేవుడు అడుగుతా ఉన్నాడు, నువ్వు విశ్వాసమేనా? విశ్వాసి అయినప్పుడు నీవు ఆత్మతో ఆరాధిస్తున్నావా? విశ్వాసమైన నీవు వాక్యానుసారంగా జీవిస్తున్నావా? విశ్వాసమైన నీవు నేను క్రియలు ఉన్నాయా? విశ్వాసి అయిన నీవు దేవునికి ఇవ్వాల్సింది ఇస్తున్నావా? దేవుని వాక్యంలో ఉంది కదా,
సంతోషంగా విత్తువాడు సంతోషం. సారీ ఏడ్చుతూ విత్తువాడు సంతోషంతో పంటను వస్తుంది. దేవుని దగ్గర విత్తనం నేర్చుకోవాలి, ఫీడింగ్ తెలవాలి. మనం ఎంతసేపు మనం ఏం చేస్తాం తెలుసా, ఫస్ట్ మనల్ని చూసుకుంటా ఉంటాం. నేను ఇది చాలాసార్లు చెప్తా ఉంటాను ఈ మాటలు. మనం ఎంతసేపు ఎక్కడ ప్రయాసపడతాం తెలుసా, ఎదుటి వారి గొప్పల కోసం ప్రయాసపడతా ఉంటాం. వేరే వారి చూసి నీ శారీ సూపర్, నీ డ్రెస్ సూపర్ అనగా అనేటట్టుగా మనం తయారైంది, అనేటట్టుగా మనం ప్రయత్నాలు చేస్తా ఉంటాం. కానీ మనల్ని మనం చూసుకోం. నేను దేవునికి అర్పిస్తున్నా, దేవునికి అర్పించాల్సింది అర్పిస్తున్నా. చాలాసార్లు మనము దేవునికి ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. నువ్వు చాలా మంచి ప్రార్థన చేయొచ్చు, చాలా మంచి పాటలు పాడవచ్చు, దేవుడు మంచి తలాంతులు ఇవ్వచ్చు, దేవుడు మంచి వాక్యములు ప్రకటించే జ్ఞానం ఇవ్వచ్చు, భాషల వరం ఇవ్వచ్చు, నీ ఆత్మీయ వరాలు నీకు ఉండొచ్చు. కానీ అన్నీ ఉండి నువ్వు ఇయ్యలేకపోతే దేవుని ప్రేమను పొందుకోలేవు. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో ఎవరైనా తీసిన వాళ్ళు చదువు. కడుపు కొరకయో బలవంతంగా కాకయో ప్రతి వారును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వవలని దేవుడు ఉత్సాహంగా ఇచ్చు అని ప్రేమించును. ఏంటంట, ఎవరిని ప్రేమిస్తాడంట దేవుడు? ఉత్సాహముగా. నా దృష్టిలో ఉత్సాహంగా ఎక్కడో తెలుసా, దేవుని సన్నిధిలో ఇస్తున్నప్పుడు నేను సంతోషం పెరగాల. కానీ మనకి ఏమైతుంటది, అక్క బనానా, మమ్మీ బనానా. 1000 రూపాయలు ఇవ్వాలన్నా, 500 ఇవ్వాలన్నా. అయ్యారు ఈరోజు చెప్పింది కదా, ఏమని ఆల్రెడీ 50,000 అప్పు ఉంది, మళ్ళీ ఇంకో 50,000 అప్పు ఉంది, మళ్ళీ ఇంకా దానికి మించి ఇంకేంటి కాంపౌండ్ కట్టాలండి, దానికి 60,000. అయ్యారు ఏం పని తీసుకొచ్చి పెడతాడు, బండ మామీ చేస్తాడు. అంతేనా? అదేనా? ఇందాక సంఘం అంటే ఎవరిదన్నాం? ఎవరిది? మనది. నీది అన్నప్పుడు అందులో నీ బాధ్యత ఏంది అది నీకు రావాలి. అంతేగాని అయ్యగారి దగ్గరకు పోయేటప్పుడు అయ్యగారు ఏం చేసేవాడు, నేను ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేస్తే ఏరికలు వస్తాయి. అయ్యగారు ఎవరి కోసం ప్రార్థన చేస్తారు? ఈ సంఘం ఎవరి కోసం ఉంది? ఎవరి క్షేమం కొరకు? చెప్పలేని సైలెంట్గా ఎందుకున్నారు? ఎవరి కోసం ఈ సంఘం? దేనికి? మన కోసం. ఈ సంఘం ఎవరి క్షేమం కొరకు? మన క్షేమం. ఈ సంఘం ఎవరి కొరకు ప్రార్థన చేయబడుతున్నాయి? మన కొరకు. మనమేమో అన్ని పక్కకు పెడతాం. మనకు కావాలి దీవెనలు. ఏం చెయ్యొద్దు, మనం ఏం చెయ్యం, మనం ఏం చెయ్యం, మనం ఎక్కడ ముందు ఉన్నాం. కానీ ఎక్కడ కావాలి మనకు ముందు? దీవెనలు కావాలి. నేను అంటే చాలాసార్లు కొన్ని విజువలైజ్డ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇప్పుడు అయ్యేగారు కనుక దేవుడు ఒక 10 ఆశీర్వాదాలు ఇచ్చినందుకు, ఇది 10 ఆశీర్వాదాలు ఇచ్చినందుకు దానికి లైన్ కట్టమంటే లైన్ తప్పు కదా. పండక్కి రానుడు కూడా వస్తాడు, పండక్కి రానుడు కూడా వచ్చేస్తాడు. అయ్యా నాకు కావాలా దీవెన, నాకు కావాలా ఆశీర్వాదం. కానీ దేవుని పని అంటే మనం ముందుకు అయ్యగారు ఫోన్ చేస్తారు, ఇట్లా పలానా చిన్న అనుందంట. అయ్యా వస్తా అయ్యా, కానీ కొంచెం అనుందంట. ఆ కొంచెం పని అటే ఉంటుంది. ఇంటికాడ ఏం పని ఉండదు కదా, మనం ఇంటికాడ పెద్దగా ఏం పని ఉండదు. మీరు అనుకుంటున్నారేమో, నాకు అంకులు అసలు అన్న నాకు అస్సలు తెలియదు, ఈ సంఘం తెలియదు, నాకు ఇక్కడికి వచ్చేదాకా నాకు అదిలాబాదే తెలియదు. ఇది దేవుడు నాతో మాట్లాడిస్తున్న మాట. సంఘముగా ఉండాలా, విశ్వాసులు విశ్వాసిగా ఉండాలి. అప్పుడే దాన్ని విశ్వాసుల గుంపు అంటారు, దాన్నే సంఘం అంటారు. అప్పుడే దాంట్లో దేవుని ఆత్మ నింపబడుతుంది. అయ్యో మేము ప్రార్థనలు చేస్తాం, పాటలు పాడతాం, మంచి మ్యూజిక్ వాయిస్తాం, మేము వాక్యం చెప్పుకుంటాం, అన్ని చేస్తాం, అన్నిట్లు ఉంటాం మనం. కానీ అసలు డబ్బు దగ్గరికి రాగానే కొంచెం సెన్సిటివ్ టాపిక్, అది మన మంచోళ్ళకి ఎక్కదండి. ప్రార్థన చెప్తారు, వాట్ ఈస్ ఎ పాస్టర్స్ లైఫ్? సంఘ కాపరి యొక్క బాధ్యత అంత చిన్నది కాదు. మా మమ్మీ మా డాడీ నేను చూస్తాము,
చిన్నప్పటి నుంచి వేకప్ at 4 o'clock 5 o'clock 4-5 లేచి సంఘం గురించి ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంటాను. నేను అందుకనే ఎవరైనా కానీ నన్ను పాస్టర్ అంటే నేను పాస్టర్ పిలుచుకోను. ఎందుకు అంటే ఆ బిరుదు చాలా శ్రేష్టమైంది, విలువైంది, దానికి అర్హత నాకు లేదు. సమర్పణ కావాలి. సంఘమును ఏలడము, సంఘమును పోషించడం అనేది అంత ఈజీ పని కాదు. ఎంతో బరువు, బాధ్యత, పిలుపుతో కూడింది అది. అటువంటి సంఘ కాపరి ఒక దగ్గర మన కోసం నిలబడి దేవుని దగ్గర, అయ్యా మా సంఘస్థులను దీవించు, మా సంఘస్థులు ఔషధం దించు, మా సంఘంలో ఈ బిడ్డకి కష్టం ఉంది, ఈ నష్టం ఉంది, ఈ వ్యాధి ఉంది, ఈ సమస్య ఉంది, అయినా ఒకసారి దృష్టించు. అక్కడి నుంచి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అయ్యగారు, పాస్టర్ గారు, మరి మీ విశ్వాసం ఎట్లుంది, మీ భక్తి ఎట్లుంది, మీ సంఘస్థుల యొక్క పని ఇది అంటే ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? అయ్యగారు, ఇలా ఒక్కసారికి క్షమించి దీవించు. నాకు 1 సంవత్సరం టైం, నేను ఆ తీగలు ఏం చేస్తా? ఫలింపజేసినట్టుగా చేస్తా. అయ్యగారు ఇంత కష్టపడతా ఉంటారు, ఇంత ప్రయాసపడతా ఉంటారు, అనేకం ఉన్నాయి. వాళ్ళు తినకపోయినా, వాళ్ళకు ఉన్నా లేకపోయినా సంఘంలో ఆదివారం ఆరాధన జరగాల్సిందే అంటున్నారు. అటువంటి వారు అంతగా కష్టపడుతుంటే మన కష్టార్జితంలో నుంచి కొంచెమే దేవుడు అంత అడిగిందా? అంత అడిగితే ఈ పాటికి ఎవరు? అందుకని దేవుడు ముందు దశమభాగం ఉండే ఏమన్నాడు? ధారాళముగా హృదయంలో ఒప్పుకో, దేవుని సన్నిధికి ఈ అవసరత ఉంది, నేను ఇది తీర్చాలి, ఇది నా బాధ్యత, ఇది నా పని. మన ఇంట్లో ఏదైనా గోడ కట్టాలన్నాం అనుకో, పక్కింట్లో వచ్చిస్తారా? ఎవరిస్తారు? అంటే ఎవరిలో వాళ్ళే కట్టుకోవాలా, ఎవరి మందిరము వాళ్ళే కట్టుకోవాలా. బయట నుంచి ఎక్కడి నుంచో ఏమో రాదు. నువ్వు దేవునికి ఇచ్చి చూడు. మమ్మీ నాకు ఇదే చెప్తుంది, దేవునికి ఇచ్చినోడు ఎప్పుడు చెడిపోడు. దేవునికి ఇచ్చి చూడు అని నువ్వు బిలీవ్ కావా? నా దశమభాగం 10 రూపాయలు అయితే నేను 12 రూపాయలు ఇస్తాను. ఎందుకో తెలుసా? తెలియకుండా దేవుడు ఇంకెక్కడ ఏమైనా చేసిందేమో, ఇచ్చిందేమో, అది నా దగ్గర ఉండదు అని. అది ఇవ్వడమే కాదు, నేను ఎక్కడ ఎంత పాసిబుల్ దేవునికి ఎందుకంటే గొప్ప విషయం. ఎంతమంది చచ్చిపోవట్లేదు, మనకు తెలుసున్న వారు, మనకు బంధువులు ఎంతమంది చనిపోవట్లేదు లోకయాత్రలు. ఇంకా మనం బ్రతికి మన కుటుంబాలను పోషిస్తూ దేవుడు మనల్ని కాపాడుతూ ఈ స్థితిలో ఈ రీతిలో పెడితే నువ్వు నేనేం చేస్తున్నాము? ఇంకా దేవుడిని సరుగుతా ఉంటాం, గుణుకుతా ఉంటాం. అక్కడ చెప్పింది కదా, ఓపిక లేని జీవితాలు, ఓపిక లేని వారు విశ్వాసులు అన్నారు, సహనం లేని వారిని విశ్వాసులు అన్నారు. నీలో నాలో వాక్యము ఉన్నప్పుడు వాక్యము మనలో జీవించాలి, వాక్యము మనలో ఫలించాలి అంటే నీలో ఇది ఉండాలి. వీటన్నిటి గురించి చివరిది ప్రేమ. ఇది ప్రేమ. విశ్వాసంలో ఉండాల్సింది ప్రేమ. ప్రేమ లేని వాడు నావాడు కాదు. మన ఇదే వచ్చింది విశ్వాసంలో. అంత మంచిగా ఉంటుంది, అంత మంచిగా చేస్తారు, కొంతమంది మంచిగా ఇస్తారు, కానీ వాళ్ళు ఏమడదు, ప్రేమ ఉండదు, వేరే వారిని సహించలేరు. అయ్యగాళ్ళకు నీకు కష్టం చెప్పాలా? ఎవరికి ప్రార్థన చేయాలన్నా కష్టమే. వాళ్ళకు ప్రార్థన ఇస్తే వీళ్ళేమనుకుంటారు, వీళ్ళకు వాక్యం ఇస్తే వాళ్ళేమనుకుంటారు. ఇప్పుడు అయ్యగారు స్పెషల్ సాంగ్ కోసం ఎంత ఆలోచించిండో అర్థమవుతుందా? అంటే మళ్ళీ ఎక్కడన్నా ఎవరన్నా మనసు నొచ్చుకుంటుందేమోనని ఏం లేదు. ఇప్పుడు చిన్నప్పుడు 2 పిల్లలు ఉన్నారనుకో, 3 పిల్లలు ఉన్నారనుకో, ఇప్పుడు డాడీ దగ్గర ఒకటే పని ఉంది, అది ఒకరికి ఇయ్యగలుగుతాడు అనుకో, ఎంత ఆలోచించాలి డాడీ? మిగతా వాళ్ళు ఎంత సంపాదించాలా? కుటుంబంలో తండ్రి ఎంతో, తల్లి ఎంతో, సంఘంలో మన సంఘ కాపాడేది అంటే వారికి కొంతమంది ఎక్కువ బాధ్యత ఉంది. పిల్లలన్నా ఇంట్లో పిల్లలు అర్థం చేసుకుంటారు, కానీ సంఘంలో విశ్వాసులు అంత ఈజీగా అర్థం చేసుకో. ఐ రిక్వెస్ట్ మిమ్మల్ని చాలా వినయ మనసుతో అడుగుతాము, మనం విశ్వాసులుగా జీవిద్దాం, లోకం మనలోకి రావద్దు. కాబట్టి ఈరోజు వాక్యము వినే నీవు వాక్యమును కలిగిన వారిగా ఉండాలి.
వాక్యం మర్చిపోయే వారిగా కాదు, మనకు అనేక రకాలుగా బలపరచడానికి వారు ఎన్నో ప్రయత్నాలు, ఉపవాస ప్రార్థనలని, విజ్ఞాపనలని, స్తుతి ఆరాధనలని, అనేక రకమైన వాక్యముల చేత మనల్ని బలపరిచి మనల్ని బలపరుస్తూ ఉంటే మనము మన సంఘాన్ని మర్చిపోతూ ఉంటాం. సంఘంలో మనకున్న బాధ్యతలను మనం మర్చిపోతూ ఉంటాం. దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, సంఘంలో ఉన్న నీవు, విశ్వాసిగా ఉన్న నీవు విశ్వాసిగానే జీవించు. విశ్వాసిగా జీవించడానికి మొదటేంటి? ఆత్మతో ఆరాధించాలి. రెండవది వాక్యానుసారమైన జీవితం. మూడవది క్రియలు కలిగిన విశ్వాసం. నాలుగవది దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. ఐదవది ప్రేమ కలిగి జీవించాలి. ఈ 5 లక్షణాలు మన జీవితాల్లో ఉన్నాయా? మనము విశ్వాసి అని పిలువబడుతున్నప్పుడు విశ్వాసికి ఉండాల్సిన లక్షణాలు మనలో ఉన్నాయా లేవా? ఇవి చూసుకొని మనము దేవుడి సన్నిధిలో ముందుకు వెళితే దేవుడు తప్పకుండా అగైన్ టెల్ యు, ఆశీర్వాదం కనుక మనం పరిగెత్తుతూ దేవుడు నన్ను దీవిస్తుడు కనుక నేను చర్చకొస్తున్నా కాదు. దేవుడు నన్ను సృష్టించుడు, నా సృష్టికర్త. దేవుడు నన్ను రక్షించుడు, నా రక్షకుడు అని గుర్తుంచుకొని నువ్వు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు నీ గనక ఆశీర్వాదాలు పరిగెడతాయి. నో వన్ కెన్ స్టాప్ యూ. నిన్ను ఎవ్వరు ఆపలేరు. It might be job, it might be marriage, it might be anything in your life. దేవుడు తప్పకుండా మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్, ఆమేన్. ఈ ప్రత్యేకంగా ఈ సమయాన్ని ఇచ్చిన మరి అన్నకు, అక్కకు నా ప్రత్యేకమైన వందనాలు. నిజంగా